తెలంగాణలో బైక్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరిగాయి. అలాగే ఫ్యాన్సీ నెంబర్ల ఛార్జీలు కూడా మూడింతలయ్యాయి. ప్రత్యేక నెంబర్ ప్లేట్ల కేటాయింపు నిబంధనల్లో సైతం భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం వాహనదారులు తమకు నచ్చిన ప్రత్యేక నెంబర్ను ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ దరఖాస్తులను రవాణా శాఖ వెబ్సైట్ www.transport.telangana.gov.in ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. ప్రస్తుతం ఉన్న 81వ నిబంధనలోని సబ్ రూల్ 1, 2, 4లను తొలగించారు. సబ్ రూల్ 3ను కొత్త నిబంధనలతో భర్తీ చేశారు. దీని ప్రకారం ఏంటంటే వాహనదారులు అప్లై చేసుకున్న తేదీ నాటికి సీరియల్ ఆర్డర్లో కేటాయించిన చివరి నెంబర్ నుంచి 1000 నెంబర్ల లోపు ప్రత్యేక నెంబర్స్ను రిజర్వ్ చేసే అధికారం రిజిస్టరింగ్ అథారిటీకి లభించింది. ఇప్పటి వరకు ఈ వెసులుబాటు రిజిస్టరింగ్ అథారిటీకి ఉండేది కాదు. దరఖాస్తులను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు. ఒక ప్రత్యేక రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం 1 కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే బిడ్డింగ్ ద్వారా కేటాయింపు జరుగుతుంది. బిడ్లో పాల్గొనని దరఖాస్తుదారుల ఛార్జీని జప్తు చేస్తారు. ఒకవేళ బిడ్డర్లకు ప్రత్యేక నెంబర్ లభించకపోతే రిజర్వేషన్ ఛార్జీలో 10% మొత్తాన్ని తిరిగి ఇవ్వరు. బిడ్డింగ్ మొత్తం సబ్ రూల్ 3లోని నిబంధనల్లో పేర్కొన్న రుసుముల కంటే తక్కువైతే ఉండదు. రిజర్వ్ చేసిన నంబర్ను సమర్పించిన తర్వాత మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం రిజిస్టర్ చేస్తారు. నంబర్ రిజర్వ్ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోపు వాహనాన్ని సమర్పించకపోతే రిజర్వేషన్ రద్దు చేస్తారు. రద్దు చేసిన నెంబర్ను వెంటనే తిరిగి నోటిఫై చేస్తారు. ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపుతో రవాణా మంత్రిత్వ శాఖకు సంవత్సరానికి 120 కోట్ల రూపాయల ఆదాయం అందుతోంది. తాజాగా పెంచిన ఈ ఛార్జీలతో ఆదాయం భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది.